ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్దపల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పాల్గొన్నారు. శిక్షా సప్తాహ్ వారోత్సవాల్లో 5వ రోజు జాతీయ సమగ్రతను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు వందే మాత్రం, మేమే ఇండియన్స్, సోదమ్మ సోది అంటూ అనేక సాంస్కృతిక స్కిట్లు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి సాంస్కృతిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలు అధిరోహించడానికి విద్యతో పాటు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. శిక్ష సప్తాహ కార్యక్రమాల్లో గత 3 రోజులుగా ప్రభుత్వ ఆదేశానుసారం కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 4వ రోజు సాంస్కృతిక ప్రదర్శనలు శనివారం మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఆఖరి రోజు సోమవారం నాడు ముగింపు ఉత్సవాల్లో భాగంగా శుభదినం భోజనం కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో ప్రోత్సహించి విద్యార్థులకు ఫ్రూట్లు అందించేందుకు తొసిపుడి గ్రామానికి చెందిన కొవ్వూరి మహాలక్ష్మి వెంకటరెడ్డి నందిని చారిటబుల్ ట్రస్ట్ వారు సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్దపల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహలో భాగంగా 7 రోజులు అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా డే 1 టిఎల్ఎం మేళా నిర్వహించడం జరిగింది. అలాగే డే 2 ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే డే 3 క్రీడలకు సంబంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు డే 4 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మన గ్రామ సర్పంచ్ శ్రీ సబ్బారపు పద్మావతి సూరిబాబు గారిని, అలాగే ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి గారిని, అభివృద్ధి కమిటీ చైర్మన్ కోనాల సత్యరాజు గారిని, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గొలుగూరు నాగిరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు మా పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క సహకారంతో మరి సాంస్కృతిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఈ పందలపాక హై స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా రాబోయే 3 రోజుల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి వరుసగా. అలాగే లాస్ట్ రోజు సోమవారం నాడు తిథి భోజన అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి మరి పిల్లలతో సహపంక్తి భోజనాలు నిర్వహించడం, దానికి మరి ఒక డోనార్స్, దానికి పిల్లలకి ఏదైనా ఒక ఐటమ్ని ఇవ్వటం జరుగుతుంది. మనకి నందిని చారిటబుల్ ట్రస్ట్ తొసిపూడి వారు పిల్లలకు మరి ఫ్రూట్స్ని అందించడం జరుగుతుంది. ఆ రోజు ఆ కార్యక్రమం కూడా మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. మొక్కలు నాటే కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దానికి మరి పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించి ప్రతి విద్యార్థి తల్లి కలిసి ఒక మొక్కను నాటే విధంగా మరి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షా సప్తాహంలో భాగంగా ఈ 7 రోజులు ఈ అభ్యసన కార్యక్రమాల్ని మరి మా పాఠశాలలో ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.